సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ఇదే రోజు కావడంతో నువ్వు కావాలనే ఇలా చేస్తావా, విజయ్ అన్న సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక పోస్ట్ పెడతావా అంటూ ట్రోలింగ్ కి దిగారు. ఇంతకీ అనసూయ పోస్ట్ లో ఏముంది, ఆమె రియాక్షన్ ఏంటి? విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ థియేటర్లోకి వచ్చింది. సినిమా టాక్ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కింగ్డమ్ హీట్ కనిపిస్తోంది. ఇదే టైంలో అనసూయ భరద్వాజ్ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. పోస్ట్ సుదీర్ఘంగా ఉండటంతో అదేంటో కూడా చదివేంత టైం నెటిజన్లకు లేదు. దీంతో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించే పోస్ట్ పెట్టిందనుకున్నారంతా. అంతే, విజయ్ అన్న సినిమా వస్తుందంటే ఏదో ఒక పోస్ట్ పెడతావా, కాంట్రవర్సీకి దిగుతావా, నువ్వు మారవా అంటూ కొందరు నెటిజన్లు వరుసగా పోస్టులు పెట్టారు. ఇదంతా సరే, ఇంతకీ ఆ పోస్ట్ లో అనసూయ ఏం రాసుకొచ్చిందో తెలుసా? వస్త్రధారణతో తనను జడ్జ్ చేయొద్దంటూ ప్రారంభమైన పోస్ట్. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరి కంఫర్ట్ కి తగ్గట్లుగా వాళ్ళు దుస్తులు వేసుకుంటారు. డ్రెస్సింగ్ బట్టి జడ్జ్ చేయకండి. బోల్డ్ గా ఉన్నంత మాత్రాన అగౌరవపరచాల్సిన అవసరం లేదు. నన్ను నా ఫ్యామిలీ ఎప్పుడూ జడ్జ్ చేయలేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కానీ నా భర్త కానీ అలా ఉండరు. ఎవరిష్టం వాళ్ళదే అన్నట్లే ఉంటాం. ఒకరినొకరు ఎప్పుడూ జడ్జ్ చేసుకోం. ఇదే కదా ఫ్రీడమ్ అంటే అని పోస్ట్ పెట్టింది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిందో కూడా పూర్తిగా చదవకుండానే కొందరు విజయ్ దేవరకొండకు లింక్ చేశారు. ఈ రియాక్షన్స్ చూసి మళ్ళీ రియాక్ట్ అయింది అనసూయ. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు? నేను చెప్పింది వేరు, మీరు అనుకుంటున్నది వేరు. ఏ సినిమా రిలీజ్ అవుతుందో ట్రాక్ చేసేంత ఓపిక టైం నాకు లేదంటూ అనసూయ సమాధానం ఇచ్చింది. పోస్ట్ పూర్తిగా చదవకుండా కన్క్లూజన్కి వచ్చి కామెంట్ చేయటం సరికాదంటూ కొందరు నెటిజన్లు అనసూయని సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు అర్జున్ రెడ్డి ప్రమోషన్ టైంలో స్టేజ్ పై మాట్లాడిన విజయ్ దేవరకొండ ఏం మాట్లాడుతున్నారా అంటూ ఓ పదాన్ని వినియోగించాడు. దానిపై అనసూయ బహిరంగంగానే విమర్శలు చేసింది. అమ్మను అవమానించడం అవసరమా అని డిబేట్లో కూడా పాల్గొంది. దేవరకొండ ఫ్యాన్స్ అంతా అనసూయపై ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా సినిమాలో ఆమె నటించడంతో వివాదం క్లోజ్ అయిందనే టాక్ వచ్చింది. కానీ లైగర్ సినిమా అటర్ ఫ్లాప్ కావడంతో అమ్మ నన్ను ఉసురు ఊరికే పోదు, కర్మ సమాధానం చెబుతుందంటూ పోస్ట్ పెట్టింది. దీంతో మరొకసారి దుమారం రేగింది. విజయ్ ఫ్యాన్స్ అంతా ఆంటీ అంటూ చెలరేగిపోయారు. సహనం కోల్పోయిన అనసూయ వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అనసూయ డ్రెస్సింగ్ గురించి పోస్ట్ పెడితే దాన్ని సినిమాకు లింక్ చేశారు కొందరు నెటిజన్లు. దీంతో తన ఉద్దేశం అది కాదు, పోస్ట్ పూర్తిగా చదవండి అంటూ వివాదానికి ముందే చెక్ పెట్టేసింది అనసూయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.